నమస్తే ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న ప్రవాసులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, కువైట్లో మీ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిందా? అయితే కువైట్లో మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ కావచ్చు, లేదంటే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఒక కొత్త రూల్ని అయితే అమలు చేసింది. ఈ రూల్ ఏమిటి, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, మీరేం చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్తే, కువైట్లో బ్యాంకులకు ఒక కొత్త సిస్టమ్ని అయితే అమలు చేశారు. ఇది పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, ఎవరి సివిల్ ఐడి ఎక్స్పైర్ అయినా, వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయినా వారి డేటాను డైరెక్ట్గా బ్యాంకుకు ఆటోమేటిక్గా ఇస్తుంది. ఇలా చేయడంతో బ్యాంకు ఎవరి సివిల్ ఐడి ఎక్స్పైర్ అయిందో, ఎవరి వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిందో వాళ్ళ బ్యాంకును క్లోజ్ చేస్తుంది, లేదా టెంపరవరీగా ఫ్రీజ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్లు అయితే ఆపేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులకు పూర్తి సమాచారం లేకపోవడంతో అన్ని అకౌంట్లు యాక్టివ్గా ఉండేవి. ఇప్పుడు అలా కుదరదు. కువైట్ బ్యాంకులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయంటే, ఫ్రాడ్, మనీ లాండరింగ్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ను అడ్డుకోవడం కోసమే కువైట్ బ్యాంకులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నాయి. కువైట్ ప్రభుత్వం ఫైనాన్సింగ్ సిస్టమ్ను స్ట్రాంగ్ చేయడం కోసం ఈ స్టెప్స్ అయితే తీసుకుంది. యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అడ్డుకోవడం కోసం కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. అందుకే కువైట్లోని బ్యాంకులు ఏం చెప్తున్నాయంటే, ప్రతి కస్టమర్ తమ డేటాను అప్డేట్ చేయాలి, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ను చెక్ చేసుకోవాలి, రిపోర్ట్ క్లియర్గా సమర్పించాలని కువైట్లోని బ్యాంకులు చెప్తున్నాయి. ఇంకా కువైట్లో ఉన్న ప్రవాసులు ఏం చేయాలంటే, మీ సివిల్ ఐడిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, మీ వర్క్ పర్మిట్ని రెన్యూ చేసుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ సడన్గా పనిచేయడం ఆగిపోవచ్చు. చాలా మంది చిన్న తప్పిదం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు శాలరీ రిసీవ్ కాకపోవచ్చు, లేదంటే కనుక మీ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది సడన్గా ఆగిపోవచ్చు. ఇలాంటి సమస్యలు అవాయిడ్ చేయాలంటే ఈ రూల్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. మీరు మీ సివిల్ ఐడిని ఇంకా మీ వర్క్ పర్మిట్ని ఖచ్చితంగా రెన్యూ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.